పేరు అభి. ప్రపంచంలో ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయి దెబ్బతిన్న వాళ్ళలో నేను ఒకడిని. వీడి పేరు దుర్గా. ఎక్కడున్నా అందరిలో టాప్లో ఉండాలనుకున్నదే వీడి ఆశయం. వీడు గణేష్. ఏది చేసైనా డబ్బు సంపాదించాలనుకున్నదే వీడి కోరిక. వీడికి ఒక తమ్ముడున్నాడు. వాడి కోసం వీడు ఏదైనా చేస్తాడు. వీరిద్దరూ స్నేహితులు కాదు, అలా అని శత్రువులు కూడా కాదు. జస్ట్ ఒకరి అవసరం కోసం ఒకరు కలిసి పనిచేస్తారు. వీళ్ళిద్దరు చేసిన మోసాలకి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలా బలి అయిన కుటుంబాల్లో మాది కూడా ఒకటి. మొత్తానికి పోలీస్ అయిపోయా. మన ఫ్యామిలీని ఎవరెవరు మోసం చేశారో వాళ్ళందరినీ బయటికి లాగి కేసు అయ్యి. లేదురా తమ్ముడు, ఎంత పవర్స్ మన చేతిలో ఉన్నప్పటికీ వాళ్ళని మనం ఏమీ చేయలేమురా. ఎందుకన్నయ్య? నేను కేసు వేసి వాళ్ళని కోర్టుకి లాగినా వాళ్ళు తప్పు చేసినట్టు మన దగ్గర ప్రూఫ్ ఏమీ లేదురా. ప్రూఫ్ లేకుండా కోర్టుకు కాదు కదా, కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కించలేము. అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళనే కొట్టుకునేలా చేయాలి. నలుగురిలో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. ఆల్రెడీ దానికి ఒక ప్లాన్ వేశాను. హలో, ఎవరు? నేనెవరో నీకు తెలీదు, కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఆ కార్డులో ఎంతైనా తీసుకో, కావాలంటే పని అయిన తర్వాత ఇంకా ఇస్తాను. చెప్పు, పని ఏంటి? ఈరోజు 10 గంటలకి కూడా పార్క్లో పింక్ టీషర్ట్ వేసుకొని ఒకడు వస్తాడు. వాడిని నువ్వు కిడ్నాప్ చేయాలి. ఇది నాకే ఎందుకు చెప్తున్నావు? నువ్వు దొరికిపోయినా సరే నీ వెనకాతలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో ఎలా బయటకు రావాలో నీకు తెలుసు. ఇంకా కిడ్నాప్ చేయలేదా? నేను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిందే నిన్ను. నీ తమ్ముడు కిడ్నాప్ అయ్యి అరగంట అవుతుంది. నీ తమ్ముడు కావాలంటే నీ డబ్బు నీ ప్రాపర్టీని తీసుకొని కోరమండల్ పార్కింగ్లో ఉన్న 6354 కారులో పెట్టేసి వెళ్ళిపో.
నువ్వేనా నన్ను కలవాలనుకున్నావు? అవును. నా ట్రైన్తో తొందరగా చెప్పు, నాకు అసలే టైం లేదు. కాస్త ఓపిక పడితే నువ్వు నో చెప్పలేని డీల్ నా దగ్గర ఒకటి ఉంది. డీలా? ఏంటది? ఈ డీల్ ఎవరితోనో కాదు, నీ పార్ట్నర్ గణేష్తోనే. నువ్వు ఓకే అంటే తన దగ్గర ఉన్న ప్రాపర్టీ డబ్బు మొత్తం నీకు వచ్చేలా చేస్తాను. అంత ఆలోచించినంత స్నేహం మీ ఇద్దరి మధ్య లేదని నాకు తెలుసు. ఓకే, డీల్ ఏంటి? వాళ్ళకి తెలియకుండా వాళ్ళ తమ్ముని కిడ్నాప్ అయ్యేలా చేస్తాను. వాళ్ళని అడ్డం పెట్టుకొని డబ్బులు కాదు కదా ప్రాణం అడిగినా ఇస్తారు. చెప్పు, ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే, ఐఎమ్ ఆన్. ఫ్రాంక్లీ బ్రో, నువ్వు ఈ డీల్ చేయలేవనుకున్నా, బట్ యూ డిడ్ ఇట్. అవసరం కోసం చేస్తే దొరికిపోవచ్చేమో కానీ ఆశయం కోసం చేస్తే దొరకలేం బ్రో. ఆశయం కోసం? అవును, టాప్లో ఉండాలనుకున్నదే నీ ఆశయం కదా. గుడ్, మంచి డీల్ ఇచ్చావు. ఇంకా ఇలాంటి డీల్స్ ఏమైనా ఉంటే చెప్పు, కలిసి పని చేద్దాం. ఓకే నా షేక్. ఈ డీల్ మనీ కోసం చేయలే, నీ క్యాపబిలిటీ ఏంటో చూద్దామని చేశా. ఇప్పుడు నీ క్యాలిబర్ ఏంటో అర్థమైంది. చాయిస్ నీకు వదిలేస్తున్నా, నీకు నచ్చింది తీసుకో. దీని అవసరం ఫ్యూచర్లో నాకంటే నీకే ఎక్కువ ఉంటుంది. ఓకే, లెట్స్ మీట్ అగైన్. మీ తమ్ముడిని కిడ్నాప్ చేసింది ఎవరైనా ఆలోచిస్తున్నావా? ఎవడ్రా నువ్వు? నీ తమ్ముడిని కిడ్నాప్ చేసింది ఎవరు అనుకుంటున్నావా? నీ పార్ట్నర్ దుర్గా. దుర్గా? వాడి చేత కిడ్నాప్ చేయించింది నేనే. అసలు ఎవడ్రా నువ్వు? అప్పుడే మర్చిపోయావా? గుర్తు రావట్లేదా? ధర్మరాజుని మర్చిపోయావా? ఆయన ఫౌండేషన్ మర్చిపోయావా? కొట్టేసిన 20 కోట్లు కూడా మర్చిపోయావా? ఇదిగో నీ షేరు. గొడవలు రాకుండా ముందే పనిచేస్తున్నాను. అది నీది, ఇది నాది. ఇక్కడ షేర్ వదిలేశాడు ముఖం చూస్తా కూర్చున్నావేటి? వీడు చస్తున్నా ఇంకా కళ్ళల్లో ఏదో మంచి చెయ్యాలన్న గుణం. ఇంకా ఎలా మెయింటైన్ చేస్తున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. ఉంటారు కొంతమంది మంచి చేసేవాళ్ళు, వాళ్ళు కరెక్ట్గా వాడుకుంటే మనకే మంచిది. అది ఫౌండేషన్ కోసం తెచ్చిన డబ్బురా. అబ్బచ్చా, మాకు తేలడమని మోసమని. అయినా ఈ రోజుల్లో నీలాగా మంచి చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు చెప్పు? ఎవరిని చూసినా ఎదుటోడిని ఎప్పుడు దోసేద్దామని ఉన్నారా? దొరక్క నువ్వు దొరకవు. ఈ ఫౌండేషన్ నువ్వు కాకపోతే ఎవడైనా చేస్తాడు. మాకు మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందా? మోసం చేశాను. డొనేషన్ ఇచ్చిన వాళ్ళని మోసం చేయడం తప్పురా. మోసం అని మళ్ళీ అంటున్నాడు. చంపేస్తాను వీడిని. ఓ ఆగు, కంగారు ఎందుకు? వీడిని ఇక్కడ చంపేస్తావు బాగానే ఉంది. వీడు ఇక్కడ చేస్తే పోలీసు, కోర్టు, కేసు అని మన కష్టపడి సంపాదించుకున్న దళచమంతా పోతే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వీడిని కానీ మన కుర్రోళ్ళకి అప్పచెప్పామనుకో, తీసుకెళ్ళి మామూలు ఎక్కడో దిక్కున వీడిని పాతేసి డబ్బుతో పరారైపోయిన ధర్మరాజుని క్రియేట్ చేస్తారు. పోలీసులు 2 రోజులు తిరుగుతారు, 3వ రోజు నేను కనపడలేదు, కేసు క్లోజ్ చేస్తారు. దీనివల్ల జనాల్లో వీడికి మోసగాడని పేరు వస్తుంది. ధనలక్ష్మి మనతో ఉండిపోతే అది నీకేమవుతాడురా? ఇంకా అర్థం కాలేదా? వాడు మా అన్నయ్య. అన్యాయంగా మోసం చేసి చంపించేస్తారా? నన్ను వదిలే, మొత్తం డబ్బు అంతా నీకే ఇచ్చేస్తాను. నన్ను వదిలే ప్లీజ్. కావాలంటే ఆ దుర్గాగా ఏమన్నా చేసుకో, నేను సపోర్ట్ చేస్తా నీకు. నన్ను మాత్రం వదిలే. చచ్చిపోయే ముందైనా నిజాలు చెప్పండి రా. ఏంటి మార్నింగ్ ఎక్సర్సైజా? హెల్త్కి మంచిదే. గుడ్. ఏంటి, ఎవరు నువ్వు? సిబిఐ నీ మీద కేసు ఫైల్ అయింది. నా మీద? ఇన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా ప్రూఫ్లు లేకుండా తప్పించుకున్నావు. కానీ ఈసారి నిన్ను ఎవరు ఇరికిచ్చారో కానీ పక్కా ప్రూఫ్లతో ఇరికిచ్చారా? ప్రూఫా? ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్? ఈ వార్నింగ్ తర్వాతలే కానీ గణేష్ తమ్ముడిని కిడ్నాప్ చేసిన కేసు ఒకటి వాడిని అడ్డం పెట్టుకొని
బెదిరించి డబ్బులు తీసుకొని ఇంకో కేసు. ఆ విషయం గణేష్కి తెలిసి వాడిని చంపి టోటల్గా ఇలా 3 కేసులు ఉన్నాయిరా నీ మీద. గణేష్ చచ్చిపోయాడా? అబ్బా, ఏం తెలియనట్లు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నిజంగా నువ్వు ఏం మాట్లాడుకుని నాకు అర్థం కావట్లేదు ఆఫీసర్. నీకు తెలియకపోతే వాడి దగ్గర ఉండాల్సిన డబ్బు, వాడి ప్రాపర్టీ పేపర్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అండ్ ఇంకో మెయిన్ థింగ్, వెహికల్ నెంబర్ 6354 ఇది అనుకుంటా నీ సేఫ్టీ కొనుక్కున్న గణేష్ బాడీ దగ్గర దొరికింది. ఇంకా ఆల్మోస్ట్ 90% మర్డర్ నువ్వే చేసావని ఫిక్స్ అయిపోయి. ఏంటి భయపడుతున్నావు? లేదు, అరెస్ట్ అవ్వబోతున్నావు అనుకో. హోల్ డిపార్ట్మెంట్లో నన్ను అరెస్ట్ చేసే ముందుగాడు ఎవడైనా ఉన్నాడా? రమ్మని చూద్దాం. ఆఫీసర్, సరే తొందరగా అరెస్ట్ చేసుకొచ్చే. నాతో ఈ డీల్ చేసినట్టు నమ్మించి ఎంత మోసం చేస్తావా? నువ్వు మాకు చేసిన మోసం కన్నానా? మోసమా? ఫౌండేషన్ కోసం డొనేషన్ తెచ్చిన మనీని మా అన్నయ్య దగ్గర మోసం చేసి తీసుకుంటారా? వాడు మీ అన్నయ్య? జైలుకి వెళ్ళే ముందు నీకు ఈ డిశ్చార్జ్లే పదా.